సర్వేకి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహాభ్యాసుల కోసం ఈ వీడియోల శ్రేణి నిరీక్షిస్తూ ఉంటుంది. సో మనం ప్రాసెస్ ఆఫ్ థాట్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూమెంట్ లో ఉండేది. థాట్ ప్రాసెస్ అనేది పాస్ట్ కి లేదా ఫ్యూచర్ కి సంబంధించింది. మనం ఎంత ఫ్యూచర్ లో థాట్స్ తో ఉంటున్నాం, ఎంత పాస్ట్ టెన్స్ థాట్ లో ఉంటున్నాం అనేది తెలుసుకోవడానికి టెస్టింగ్ చెప్పాను. అది ప్రాక్టీస్ చేస్తుండాలి. చేస్తుండే అనలైజ్ చేసుకొని టోటల్ గా నీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఎలాంటిది, ఏ కండిషన్స్ లో ఎలా కండిషన్స్ లో ఎలా ఉంటుంది, ఏ కండిషన్ లో ప్రాసెస్ ఎలా మారుతుంది, దాని క్వాలిటీ డైరెక్షన్ అనేది ఎక్స్పీరియన్షియల్ గా ముందు నువ్వు ఫికల్టికల్ గా తెలుసుకొని ఉండాలి. ఆ తెలుసుకుంటూ ఈ వీడియోలు చూడటం అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఏమిటంటే అంటే కొన్ని ఇంపల్స్ లోపలికి తీసుకుంటుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ లో ఏముంటుంది, ఇంపల్సెస్, ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా కొన్ని ఇంపల్సెస్ లోపలికి వెళ్తాయి. సో ఈ ఇంపల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అవి కొన్ని పిక్చర్స్ ఫామ్ చేస్తుంది అండర్స్టాండింగ్ ప్రాసెస్ లో. ఈ పిక్చర్స్ ఫామ్ చేయటంలో థాట్స్ ఫామ్ అవుతాయి. ఈ థాట్స్ అనేవి థాట్స్ లేదా ఇంట్యూషన్ నుంచి వచ్చినవి, లేదా కండిషన్ ద్వారా వచ్చినవి, లేదా ఫ్యూచర్ థాట్స్ అయి ఉంటాయి. సో ఈ ప్రాసెస్ కుదరటం జనరల్ గా పాస్ట్ థాట్ ఎక్కువ ఉంటుంది. ఈ పాస్ట్ థాట్ లో ఏం చేస్తుంటాం, యు ఆర్ రిపెంట్ అవుతుంటావు అయిపోయిన దానికి, లేదా అయిపోయిన విషయాన్ని ఇప్పుడు నీ మెంటల్ లెవెల్లో దాన్ని ఏదో రిసాల్వ్ చేయడానికి, మెంటల్ గా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఈ ప్రాసెస్ లో జస్టిఫై చేస్తుంటావు, లేబులింగ్ చేస్తుంటావు. ఈ ఫైనల్ గా దీనివల్ల కొన్ని ఒపీనియన్స్, బిలీఫ్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి. ఈ బిలీఫ్ సిస్టమ్స్ వల్ల కండిషన్ క్రియేట్ అవుతుంది, ఎజంప్షన్స్ దావదీస్తుంది. ఈ ఎజంప్షన్ నుంచి నీకు ఫ్యూచర్ థాట్స్ వస్తాయి. ఈ ఫ్యూచర్ థాట్స్ నుంచి నీ యొక్క ఐడియాస్, నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కూడా ఫామ్ అవుతుంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అవుతుంటాయి, ఐడియాస్ ఫామ్ అవుతుంటాయి. కంక్లూజన్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ కంక్లూజన్స్ అన్ని నీ ఫ్యూచర్ థాట్స్ కింద కనబడుతుంటాయి. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ బేస్ ఏమిటి, ఇన్స్టెంట్స్. ఇన్స్టెంట్స్ అనేవి నీ వాసనాస్కి సంబంధించినవి. సో ఇది ఈ ప్రాసెస్ లో లోపల థాట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో ఆ థాట్ ప్యాటర్న్ అంతా మెమరైజ్ అయి ఉంటుంది. ఆ మెమరీ బయట నుండి ఇంపల్స్ వచ్చినప్పుడు ఈ ఇంపల్స్ నీ మెమరీలో ఉన్న ప్యాటర్న్స్, థాట్ ప్యాటర్న్ ఏదైతుందో ఆ రెండింటి మధ్య ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ జాగ్రత్తగా ఓ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రాసెస్ ఆఫ్ థాట్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగే ఉంటే ప్రెసెంట్ మూమెంట్ లో దాని నుండి ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, యూ విల్ రిసీవ్ ద ఇంపల్సెస్. ఇంపల్సెస్ రిసీవ్ చేసుకుంటాం. ఈ ఇంపల్స్ రిసీవ్ చేసుకున్నాం, ఇది ఒక పార్ట్. ఇది కాకుండా నీ లోపల అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ద్వారానే నీకు రకరకాల థాట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. థాట్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయి కూడా తెలుసుకుందాం మనం. సో జనరల్ గా థాట్ లో ఎక్కువ పర్సెంటేజ్ పాస్ట్ టెన్స్ గురించి ఉంటుంది. దాన్ని ట్రీట్మెంట్ అవుతుంటావు, దాన్ని రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఆ ప్రాసెస్ లో జస్టిఫై చేస్తావు, లేబులింగ్ చేస్తావు, అండ్ ఫైనల్ గా యూ విల్ దాంతో కొన్ని ఒపీనియన్స్, బిలీఫ్ సిస్టమ్ ఫామ్ చేసుకుంటావు. ఈ బిలీఫ్ సిస్టమ్ కి నువ్వు కండిషన్ అవుతావు. దాని నుంచి కొన్ని ఎజంప్షన్స్ ఫామ్ అవుతాయి. అవి ఫ్యూచర్ థాట్స్ ఇస్తాయి. ఫ్యూచర్ థాట్స్ లో నువ్వు కంక్లూజన్స్, ఐడియాస్, ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ చేసుకుంటుంటావు. ఈ ప్రాసెస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కింద ఇన్స్టెంట్స్ ఆర్ వాసనాస్ ఉంటాయి. ఇలా ఏర్పడిన థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఈ థాట్ ప్యాటర్న్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా లోపలికి వచ్చిన ఇంపల్సెస్ మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. అగ్గి పుల్ల అగ్గి పెట్టేలాగా. ఎప్పుడైనా రెండు ఫ్రిక్షన్ కావాలి, ఫ్రిక్షన్ అయితే స్పార్క్ క్రియేట్ అవుతుంది. ఆ స్పార్కే దట్ ఈస్ అ డిజైర్. డిజైర్ అండ్ ఫియర్ రెండు డిఫరెంట్ ఏం కాదు. డిజైర్ కి పైన ఆపోజిట్ కిందే ఫియర్ కూడా ఉంటుంది. డిజైర్ వస్తుంది అంటే ఆ డిజైర్ తీరుతుందో తీరదో అన్సర్ట్. ఎందుకంటే ఈ ఎగ్జిస్టెన్స్ ఒక లక్షణం, ఒక ప్రధాన లక్షణం ఏంటి అంటే అన్సర్టైనిటీ. నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందో ఏం చెప్పలేవు. కానీ నువ్వు ఎస్టిమేషన్, ఎక్స్పెక్టేషన్ చేయగలవు, ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందేమో అనేది. బట్ అది ఓన్లీ పాసిబిలిటీయే, దాని ప్రాబబిలిటీ తెలియదు. నెక్స్ట్ క్షణంలో ఏం జరగబోతుంది అనేది చాలా పాసిబిలిటీస్ ఉండొచ్చు. ప్రతి పాసిబిలిటీకి కొన్ని ప్రాబబిలిటీస్ ఉండొచ్చు. బట్ కానీ ఆ అన్సర్టైనిటీ ఉంది. ఆ అన్సర్టైనిటీ నుంచి డిజైర్ తో పాటు ఆటోమేటిక్ గా అన్సర్టైనిటీ ఆఫ్ నేచర్ వల్ల ఫియర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఫియర్ అనే డిజైర్ అనేది ఏమిటి అంటే ఒక స్పార్క్ అనమాట. ఆ స్పార్క్ దేని వల్ల ఫామ్ అయింది,
ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చే ఇంపల్స్ అండ్ నీ మెమరీ నుంచి వచ్చిన ప్యాటర్న్స్, మెమరీ ప్యాటర్న్స్, ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ వల్ల వచ్చిన స్పార్క్ ఏమిటాయా అంటే డిజైర్ అలాంగ్ విత్ ఫియర్. అయితే డిజైర్ స్పార్క్ వచ్చింది మాత్రం వెంటనే అది థాట్ ప్రాసెస్ కింద అయిపోదు, థాట్ కింద అయిపోదు. ఎందుకంటే ఒక స్పార్క్ వస్తే అది తగలటానికి తగలడే పదార్థం కావాలి కదా. ఇక్కడ తగలడే పదార్థం ఏమిటాయి అంటే మోటివ్. ఈ మోటివ్ ఫ్రేమ్ వర్క్ ఎక్కడ నుంచి ఫామ్ అవుతుంది అంటే మళ్ళీ ఇది థాట్ మెమరీలోంచి ఫామ్ అవుతుంది. మెమరీలో ఏముంటుంది? ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ ద ఆ ఎక్స్పీరియన్స్ నీకు కలగజేసిన ప్లెజెంట్ అన్ కంఫర్ట్ ఆర్ అన్ప్లెజెంట్ కంఫర్ట్ స్కేల్లో ఒక ఇండెక్సింగ్ పాయింట్. ఆ ఇండెక్సింగ్ పాయింట్ ని నువ్వు లైక్ డిస్లైక్ అనే లేబులింగ్, ఆ లైక్ డిస్లైక్ మీద ఆధారపడి ఆ ఇండెక్సింగ్ లో లెవెల్ ఆఫ్ యాక్సెప్టబుల్ ప్లెజెంట్నెస్ లేదా లెవెల్ ఆఫ్ యాక్సెప్టబుల్ కంఫర్ట్ లేదా లెవెల్ ఆఫ్ యాక్సెప్టబుల్ అన్ప్లెజెంట్నెస్ లేదా లెవెల్ ఆఫ్ యాక్సెప్టబుల్ డిస్కంఫర్ట్ నీకు వచ్చి కలిగిన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి మెమరీలో ఒక ఫ్రేమ్ వర్క్ ఫామ్ అవుతాయి. అది మోటివ్ అంటాం దాన్ని. మోటివ్. ఈ మోటివ్ డిజైర్, ఈ మోటివ్ ఉండటం వల్ల డిజైర్ స్పార్క్ మోటివ్ ని తగలెడుతుంది. సో డిజైర్ అనేది ఒక స్పార్క్ అయితే ఇక్కడ తగలడే పదార్థం ఒకటి ఉండాలి కదా, ఆ తగలడే పదార్థం మోటివ్ అన్నమాట. ఈ మోటివ్ డిజైర్ లో బర్న్ అవుతుంది. ఈ బర్న్ అయ్యే ప్రాసెస్ లో నీకు జనరేట్ అయ్యేదే థాట్ అంటే. సో థాట్ ఫార్మేషన్ కొంచెం డీటెయిల్ గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అంటే మనకి మెమరీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ పాస్ట్ ఫ్యూచర్ థాట్స్ వల్ల వచ్చి ఏర్పడినవే, ఒక కండిషన్ అండ్ ఎజంప్షన్స్ తో ఏర్పడినవే. వీటికి బేస్ కింద ఏమో ఇన్స్టెంట్స్ కింద ఉంటుంది, నీ యొక్క వాసనాస్ ఉంటాయి. సో నీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి అవి ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ మెమరీలో. ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఒక ఇంపల్సెస్ లోపలికి రీచ్ అవుతుంది. ఈ ఇంపల్స్ ప్యాటర్న్ మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ లో ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది. అది డిజైర్. డిజైర్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఫియర్. ఈ డిజైర్ ఏర్పడినంత మాత్రం అప్పుడే థాట్ అయిపోదు అది. ఈ డిజైర్ థాట్ కింద అవ్వాలంటే మోటివ్ బర్న్ అవ్వాలి. మోటివ్స్ ఎలా ఫామ్ అవుతాయి? మోటివ్ ఫ్రేమ్ వర్క్. సో నువ్వు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు శరీరంతో ఎక్స్పీరియన్స్ అవుతావు, మనసుతో ఎక్స్పీరియన్స్ అవుతావు. శరీరం కంఫర్ట్ కానీ డిస్కంఫర్ట్ కానీ స్కేల్లో ఒక పాయింట్ లో దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతావు. అలాగే మనసుతో కూడా ప్లెజెంట్ నుండి అన్ప్లెజెంట్ స్కేల్లో ఒక పాయింట్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఈ రెండింటి ఎక్స్పీరియన్సెస్ అంటే నీ మైండ్ యొక్క ప్లెజెంట్ అన్ప్లెజెంట్ స్కేల్ ఎక్స్పీరియన్స్, బాడీ యొక్క కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక రిజల్టెంట్ కింద నీకు లైక్ డిస్లైక్ స్కేల్ ఫామ్ అవుతుంది. ప్రతి ఈవెంట్ ఇంకొక ఈవెంట్, ప్రతి ఎక్స్పీరియన్స్ ఇంకో ఎక్స్పీరియన్స్ తో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్ తో క్లూతో నెట్వర్క్ ఫామ్ అయి ఉంటుంది. ఈ నెట్వర్క్ నీకు మోటివ్ క్రియేట్ చేస్తుంది. డిజైర్ ఏదైతే స్పార్క్ ఫామ్ అయిందో ఆ మోటివ్ బర్న్ అవటం వల్ల థాట్ జనరేట్ అవుతుంది. మనం థాట్ ని మనం ఆబ్జెక్ట్ కింద సెల్ఫ్ కాన్షియస్నెస్ చూడగలుగుతాం. నువ్వు కాస్మిక్ కాన్షియస్నెస్ స్టేజ్ కి లో అబ్జర్వ్ చేసేవాడు ఈ ప్రాసెస్ అంతా కూడా చూడగలుగుతాడు. ఏది? ఈ థాట్ ప్యాటర్న్, లైక్ డిస్లైక్ స్కేల్, ఇది కూడా అర్థం అవుతుంది. సో ఇవన్నిటి కూడా అబ్జర్వ్ చేయగలగటం అనేది అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట, కాస్మిక్ కాన్షియస్నెస్ లెవెల్ అనమాట. సో అందుకని ఇక్కడ ఇంటెన్షనల్ గా కావాలని వాలంటరీగా పర్పస్ఫుల్ గా నీ థాట్ ని అనలైజ్ చేసుకోవటం అనేది అలవాటు అవ్వాలి. థాట్ నువ్వు అనలైజ్ చేసుకుంటుంటే దెన్ యూ విల్ మాస్టర్ ద థాట్ ప్రాసెస్. ద సేమ్ టైం నువ్వు సెల్ఫ్ కాన్షియస్నెస్ నుండి కాస్మిక్ కాన్షియస్నెస్ కి మూవ్ అవుతావు. ఈ ఇది మనం ప్రాక్టీస్ చేసిన పద్ధతి కాదు కాబట్టి ఈ ఈ ప్రాక్టీస్ చేయడానికి నీ యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇనర్స్టిక్ గా ఆపుతుంటుంది. ఇక్కడ ఆపేది కూడా ఏంటి? ఈ ప్రాసెస్ చేయకుండా కాస్మిక్ కాన్షియస్నెస్ డైరెక్షన్ లో నువ్వు మూవ్ కాకుండా ఆపుతున్నది ఎవరు? నీ ప్యాటర్న్సే. ప్యాటర్న్స్ తో లాంగ్ అసోసియేషన్ ఉండటం వల్ల అది నీ శరీరంలో భాగం కింద ఫీల్ అవుతుంటావు. సో దాంట్లో స్ట్రక్చర్ నీ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రక్చర్ కి ఏ మార్పు వచ్చినా నువ్వు ఒప్పుకోలేవు నువ్వు ఆటోమేటిక్ గా. అంటే ఏంటంటే నీకు ఫిజికల్ గా దెబ్బ తగిలినట్టు అనమాట. దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? ఎర్రగా వాస్తుంది. నెక్స్ట్ అక్కడ రక్త ప్రసరణ కొంచెం ఆగుతుంది, నొప్పి కుదురుతుంది, ఆ వస్తు అబేషన్ క్రియేట్ అవుతుంది, ఆ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది, ఆ శరీర భాగంతో ఫంక్షన్ చేయలేవు, దాన్ని కదపకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తావు. సో ఇదంతా బాడీ ఇనర్షియా. అలాగే మైండ్ ఇనర్షియాలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ లో నువ్వు ఇంకా రీసైక్లింగ్ చేస్తుంటావు, రిపెంట్ అవుతుంటావు, మళ్ళీ దాన్ని రీప్లై చేస్తుంటావు మెంటల్ గా, మళ్ళీ ప్యాటర్న్ స్ట్రెంగ్ చేసుకుంటుంటావు. ఇదే మన ప్రాసెస్, ఈ థాట్ ప్రాసెస్.
నెక్స్ట్ రేపు కంటిన్యూ అవుదాం.